హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ ముచ్చట్లు. ఈ రోజైతే మాత్రం సాటర్డే అండి. శనివారం కొంచెం అంటే శుక్రవారం మంగళవారాలు తోమకూడదు కదండి దేవుడి సామాన్లు. అందుకని శనివారం అయినా సరే నిన్న ఫ్రైడే కాబట్టి తలస్నానం చేశాను. అందుకని చెప్పేసి ఈరోజైతే ఈ పని పెట్టుకున్నానండి. ఎందుకంటే హెయిర్ బాత్ చేసామంటే మళ్ళీ తల ఆరబెట్టుకోవడం ఇవన్నీ కూడా టైం పట్టేస్తుంది, మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలి. అందుకని చెప్పేసి సాటర్డే దేవుడి సామాన్లు తోముకుంటే మంచిది అని చెప్పి ఈరోజైతే సామాన్లు అయితే తోమడం ప్రారంభించానండి. దీన్ని తోమడానికైతే పెద్ద ఏమీ లేదండి. ఇంట్లో చింతపండు అండి. నాకైతే కొంచెం నల్ల చింతపండు ఉంది, ఎప్పటిదో 2 years బ్యాక్ది ఉంది. అదైతే పురుగులు పట్టడం కానీ అంటే పిక్ అది లేకపోవడం వల్ల పురుగు పట్టకుండా అయితే ఉందండి. ఆ చింతపండు కొద్దిగా సముద్ర పిసుక అండి. నాకైతే సముద్ర పిసుక కూడా లేదు. మాకు వాటర్ ట్యాంక్ ఉందండి. వాటర్ ట్యాంక్లో ఒక సన్నపాటి ఇసుక వస్తుందండి. అంటే పాతాళంలోంచి వచ్చినట్టే కదండి. అయితే 70 feetలోంచి వచ్చిన ఇసుక అండి. ఆ ఇసుక అయితే నేను స్టోర్ చేసుకొని పైన ఎండబెట్టేసుకొని దాచుకొని ఉంచుకుంటాను. దాన్ని పెట్టి తోమేసాను చూడండి, చాలా తెల్లగా వచ్చాయి కదండి. వీటికి మళ్ళీ మెరుగులు పెట్టించాలన్నా చాలా డబ్బులు అవుతాయి కదా, వేస్ట్ కదండి. అందుకని చెప్పేసి నేనైతే చింతపండు అది పెట్టి తోమేసానండి, ఇసుక పెట్టేసేసి. ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు కూడా మనం ఒక కవర్లోకి తెచ్చుకున్నామంటే దేవుడి సామాన్లు తోముకోవడానికి ఈజీగా ఉంటుందండి. మిగతా సామాన్లు అయితే ఇత్తడి సామాన్లు అయితే మెట్ల మీదే ఉంచేసానండి, వెండి సామాన్లు బయట వదలకుండా. ఎందుకంటే నేను గేటుకి అయితే తాళం వేయనండి. ఎందుకనంటే కరెంట్ రీడింగ్ తీసుకోవడానికి వస్తారు. మరి మనం డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయామనుకోండి, డోర్ లాక్ కొట్టేస్తారు. అందువలన నేనైతే తాళం వేయకుండా ఉంచేస్తానండి. వెండి సామాన్లు తెచ్చి మాత్రం ఉంచేసాను. స్కూల్కి టైం అయిపోతుంది. నేను ఇవైతే 7:30కి మొదలు పెట్టానండి. 8:45 వరకు తోమడం సరిపోయిందండి. ఇవన్నీ ఇంకా వెండి సామాన్లు అయితే తెచ్చి లోపల పెట్టేసాను. తొందరగా ఇంకా స్నానం చేసి అంటే హెయిర్ బాత్ చేయకుండా ఒంటికే స్నానం చేసి వచ్చానండి. దీపం పెట్టుకున్నాను. తోముకున్న సామాన్లన్నీ తెచ్చుకుని దీపం పెట్టేసుకున్నానండి. దీపం పెట్టేసుకుని రెడీ అయిపోయాను. నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.